కాబట్టి చనిపోయేటోళ్ళకు బతికించే శక్తి ఏంటంటే ఒకే ఒక మాటను మించిన శక్తి లేదు. మాట తూట లాంటిది. గన్నుతో కాల్చా కానీ చచ్చిపోయే మనిషి ఒక మాటతోని అంటే చచ్చిపోతాడు, అట్లుంటుంది. కాబట్టి మాటతోని సరి చేసుకొని లైఫ్లో ఫెయిల్ అయ్యారని చెప్పేసి చనిపోయేటోళ్ళకు చెప్పే మాట ఒకే ఒకటి, నువ్వు ఈరోజు చనిపోదామని నువ్వు ఫిక్స్ అయినావు, ఒక్కసారి సక్సెస్గా మనం సక్సెస్ అయితే ఎంతమంది మన ఇంకలు వస్తారు అట్లాంటి వాళ్ళు. ఆ పిల్లనే అర్థం చేసుకుంది, ఆ పిల్లగాడే అర్థం చేసుకుని నాకు వాళ్ళే మంచోళ్ళు, వాళ్ళే కరెక్ట్ ఉంటారు, వాళ్ళు లేని నేను ఉండలేకపోతున్నా అనేటోళ్ళు అందరికీ నేను ఒకటి చెప్తున్నా. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, నేను దేవుడు నమ్మని చెప్తలేను, అట్లా అని చెప్పేసి మన హిందుత్వాన్ని నేను తక్కువ చేస్తలేను. ఒకటి చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోరి, మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసుకోరు. మాకేం కావాలి, నేను సక్సెస్ అయినప్పుడు ఎవరుండు, సక్సెస్ కానప్పుడు ఎవరు ఉంటారు, నాకు సపోర్ట్గా ఎవరు ఉన్నారు అనేది మీ గుండె మీద చెయ్యి చేసుకొని ఒకసారి ఆలోచన చేసుకొని గట్టిగా గాలి తీసుకొని ఇచ్చిపెట్టి ఆ పిల్ల కోసం చేస్తావా, పిల్లగాని కోసం చేస్తావా, లేకుంటే నీ లైఫ్ని చేంజ్ చేసుకొని అదైతావా. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోరు స్వామి. చెప్పుడు మాటలు బాగా వింటారు ఈ టైంలో, ఇట్లాంటి సిచ్యువేషన్లో. ఆ పిల్లగాడు నువ్వు అది చేసింది కాబట్టి నీ లైఫ్ని ఆగం చేసి నువ్వు ఉన్నా కూడా అదొకటి అని చెప్పేసి ఆమె సూసైడ్ చేసుకుందామని చూస్తుంది, లేకుంటే ఆ పిల్ల ఇది చేసిందని వీడు సూసైడ్ చేసుకుందామని చూస్తారు. వద్దు, వేస్ట్. మీకు చెప్తున్నమాట ఒకటే, సక్సెస్ అయి చూపిరి. నేను కూడా మీ స్థాయి నుంచి వచ్చిన, నేను కూడా మీ అన్ని ఎగేసి వచ్చిన, మంచి చూసిన చెడు చూసిన, నాకేది కాలేదు అన్నట్టు కాదు. నేను మంచిగా, నాకు 100 మంది మెసేజ్ చేస్తుంటారు, 100 మంది వస్తుంటారు, అది పెద్ద గొప్ప విషయం అని నేను అంటలేను. ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే ఈ యొక్క లైఫ్ని ఎన్ని తాట్లు తిన్నా ఎన్ని తాకులు తిన్నా కానీ సక్సెస్ చేసుకోవడానికి చూడురి. మీరు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నా సోటైనా ఒక్కడైనా సరే మీకు పక్కా ఒక అండగా ఉంటారు. నాకు శివయ్య ఎట్లయితే అండగా ఉన్నాడో, ఆ భగవంతుడు ఎట్లయితే అండగా ఉన్నాడో మీకు కూడా అదే విధంగా ఉంటారు. మీరు ఒక భగవంతుని కూడా ఇప్పుడు చెప్తున్నా, ఇందాక వద్దు అని చెప్పి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక దైవ దర్శనాలు చేసుకొని ఒక శివయ్యను మొక్కురి. ఆ శివయ్యనే మీకు అన్ని దారి చూపిస్తాడు. ప్రతి ఒక్కరికి చనిపోవాలనుకునేటోళ్ళు ప్రతి ఒక్క సావుకి ఒక కారణం శివయ్యనే. ఎందుకంటే మృత్యుకాలం అనేది ప్రతి ఒక్కరికి సృష్టించేటైననే ఆయననే, ఆ మృత్యు గడియల నుంచి బయట వేసేది ఆయననే. కాబట్టి ఆ శివభగవంతుని మొక్కురి. పార్వతీదేవి తల్లి లాంటిది అర్థం చేసుకున్నటువంటి అమ్మవారు లేక నీకు మంచి ఒక భార్య దొరుకుతుంది. ఆ ప్రతి ఒక్క భర్తకు ప్రతి ఒక్క భార్యకు కావాల్సింది ఏంది, అండర్స్టాండింగ్. తప్పులను సరి చేసుకొని సంసారాన్ని సరి చేసుకొని పోయేటోళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈరోజు మీకు చెడ్డగా నేను కనిపిస్తుండొచ్చు, చెడ్డగా అర్థం అవుతుండొచ్చు. మీకు చెప్తున్న మాట ఒకటే, నా దగ్గర లవ్ మ్యాటర్లు అని వచ్చేటోళ్ళు అందరికీ చెప్పే మాట ఇదే. వస్తారు స్వామి, ఇది చెప్తున్నా. చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా నేను. ఇది లైఫ్ మ్యాటర్ కాబట్టి మాయ చేసో, మంత్రం వేసో, వశీకరణ చేసో, పూజ చేసో, మరుగుమందు పెట్టో నీ దగ్గరకు వచ్చిన ఆడేది ఏ రోజు ఉండదు. ఏ మొగోడైనా సరే, ఏ ఆడేమైనా సరే ఉండదు. ఇష్టంతో వచ్చింది, కోరుకొని వచ్చింది, 1,000 మందితోనైనా సరే కొట్లాడబడేసి వచ్చి నీ కోసం వస్తున్నారు ఆ పర్సన్ అంటే వాళ్ళని ఇచ్చిపెట్టుకోకు. వాళ్ళ కోసం నువ్వు తపనవాడు, వాళ్ళ కోసం నువ్వు తనలాడు, అంతా మంచిగా జరుగుతుంది. మా అయ్య చెప్పింది మాకు, ఒక ఆడబిడ్డ పానం కాబట్టి, ఒక మగబిడ్డ పానం కాబట్టి మనం ఎవరిని కూడా ఇట్లాంటి లైఫ్ వేయొద్దు, వద్దు. ఇప్పుడు ఒకవేళ పుసుక్కున్న స్వామి, నేను ఇది కూడా చెప్తున్నా, నేను ఇప్పుడు నేను ఇద్దరిని కలపాలి, ఆమె వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నది కలపమని, వానికి ఇష్టం లేదు బలవంతం తీసుకొచ్చి నీ దగ్గర పెడితే ఎన్ని రోజులు ఉంటావు? కాదు, నీ శక్తితో కలిపొచ్చు కదా. అదే చెప్తున్నా, నా శక్తితోనే నేను ఇదే చెప్తున్నా స్వామి. మాయతోనే, మంత్రంతోనో, మా యంత్రంతోనో, ఈ యొక్క మరుగుమందుతోనో పెడితే 3 నెలలు 6 నెలలు ఉంటారు. తర్వాత తీసిపెట్టి పోతారు. తర్వాత తీసిపెట్టి పోతే ఆమెకు అని మీద మోజు తీరి ఆమె మంచిగా ఉంటుంది, ఆయనకు ఆమె మీద మోజు తీరి ఈడు మంచిగా ఉంటారు. ఇద్దరు మంచిగా ఉంటారు. మధ్యలో ఏమవుతుంది, ఆ ఎఫెక్ట్ నాకైతుంది. పాపం ఉసురు అనేది మాకు జరుగుతుంది. ఎవరి అయితే వేసిరో, ఎవరైతే కలిపిరో ఆ కపుల్స్ని, వాళ్ళ వల్ల ఒక పిండం ఒకటి స్టార్ట్ అయ్యి ఏదో అయ్యి ఏదో ఒకటి అయ్యి దానివల్ల ఎఫెక్ట్ అయిపోతుంది. అది ఆ ఉసురు మాకు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళని కలపకనే ఊకొక పాయ కలిపిండు, అన్ని చేసిండు. ఇప్పుడు ఒక 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంటారు చూసినావుగా. ఆ అబద్ధాలు ఆడి పెళ్లి చేసిన ఎవరైతే ఉంటారో పెద్దలే 10 సార్లు అనుకుంటారు, ఆ రోజు ఉత్తరంటే పెళ్లి చేసినారా. మీరు మాట్లాడుతుంటే నాకు ఒకటి అడగాలని ఉంది. మీ మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి, మీరు ఎప్పుడు భయపడ్డారు? ఎప్పుడన్నా భయపడ్డారా మీరు? నిజం చెప్పండి. నా మనసు మీద ఒట్టేసుకొని చెప్తున్నా స్వామి. నేను ఒక్కటి చెప్తా చూడు, ఒట్టు ఇటు అనేది నేను ఎక్కువ అదియను. ఒకవేళ ఒట్టేస్తే నిజమే చెప్తాను. ఒట్టు అనేది కాదు అసలు, నా మాటనే నిజం. అదంతా కాదు, మీరు ఎప్పుడు భయపడ్డారు? నేను భయపడలేదు స్వామి, బాధ పడ్డది ఉన్నది. భయవల్లే ఎప్పుడు కూడా మీ అంటే మీరు శిష్యరికం చేసేటప్పుడు మీ గురువు గారు కొన్ని శక్తులు చూపిస్తే భయం అనిపించలే? మాకు అట్లా విద్యలు లేవు, మా గురువులు ఇచ్చిరు వీళ్ళు ఇచ్చిరు అనేది లేదు. గురువు సక్క ఉంటే మేము ఇంకా రాజ్యాలు వెళ్తుండే. మాకు గురుబలం కాదు, దైవ బలం, దైవం ఇచ్చిన బలం. మాకు గురుబలం ఏది ఇస్తారు అంటే కొన్ని విషయాలలోనే ఇస్తారు, అన్ని విషయాలు ఇయ్యరు. ఇది శిష్యుని దగ్గర ఉండాలి నేర్చుకునే శక్తి. కాబట్టి ఏం చెప్తున్నా స్వామి, మన కష్టమే మన ఫలితం. నా బాధ అంతా ఏంటంటే, ఒక జాగల శివునికి ఇట్లా పూజలు చేసి మంచిగా 10 మందికి మంచి చేయాలనే ఒక తపన నాది. చాలా మంది ఆకలి బాధతో ఉన్నారు స్వామి. సరే, ఆకలి బాధతోటి చాలా మంది అన్నారు.
మీ ఇంటర్వ్యూ తర్వాత అన్ని కాల్స్ వచ్చినాయి. ఉమ్. అన్ని కాల్స్లలో ఒక 100 మంది నన్ను కలిసిరా మీరు? లేదు. ఎవ్వరిని గెలవాలి. ఎందుకు గెలవలేరు? ఇప్పుడు అంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా నాకు ఈరోజు పొద్దున కాల్ వచ్చిందంటే మీరు నమ్మిరో లేదో, కాల్ వచ్చింది. వస్తున్నాయి స్వామి, నేను కూడా ఫ్లైట్ మోడ్ లో పెట్టాను. ఎందుకంటే సో ఈరోజు 15 సెప్టెంబర్ 15 ఈరోజు షూట్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఈరోజు మార్నింగ్ నాకు కాల్ చేసిరు. మీరు కాల్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, కాల్ చేసిరో లేదో మీరు. చేసిరు స్వామి. కాకపోతే నా బాధ ఏంటంటే స్వామి, నాకు ఉండడానికో జాగలేదు. 10 మంది వస్తే మీరు చూసిరు ఇంటర్వ్యూ చేసినప్పుడు, వర్షం వస్తే ఎట్లుంటది, ఎండ కొడితే ఎట్లుంటది, నా ఏంది అనేది ఇట్లా 10 మందికి నేను నేర్చుకున్నది 10 మందికి మంచి చేయడానికి ఈ విరుగుడు అనేది దొరకాలని చెప్పేసి నా దగ్గరకు వచ్చిందంటే ఏదైనా సరే పరిష్కారం దొరకాలి అట్లా అని చెప్పేసి ఈ లవర్ విషయంలా వీళ్ళ విషయంలా కాదు. మనతో అవుతుందేమో అవుతుంది, కాకపోతే కాదు. నాకు అన్ని తీరులో నన్ను ఆదుకుంటున్నారు. ఎవరు ఆదుకుంటున్నారు, నాకు ఎవరు సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఏదైనా ఉంటే వెళ్ళి వస్తారు నాకు 100 మంది పలాని. ఇప్పుడు అంతెందుకు నువ్వు రావాసామి గీడ ప్రాబ్లం ఉంది నాకంటే, నా మంచితనంతో వస్తావు కదా నువ్వు. ఆ మంచితనం నేను క్రియేట్ చేసుకున్నా చాలు. నాకు ఆ మంచితనంతో వచ్చేటోళ్ళు చాలు. వీళ్ళకి మంచిగా చూసుకోవాలి. ఇంకా నా తరఫుకెళ్ళి ఒక 100 మంది చాలా స్ట్రగుల్ అవుతున్నారు. నేను చూస్తున్నా గుళ్ళకాడ ఇట్లా చాలా బాధపడుతున్నారు. అరే అమ్మ ఇట్లా కాదు అని చెప్పేసి దేవుని అడిగిన, నేను భగవంతుని అడుగుకున్నా, స్వామి చేయాలి అమ్మ ఎల్లమ్మ ఉట్టి అని చెప్పేసి అన్న. ఎవరో ఒకరు ఇంటర్వ్యూ చూసాను సరే, ఇంకెవరో ఒకరు భగవంతుడు పంపిస్తారు. నాకు తెలుసు, అది ఫుల్ నమ్మకం ఉంది, నాకు సక్సెస్ చేస్తారు. వాళ్ళని మాత్రం లైఫ్ టైం మొత్తం మర్చిపోను. కానీ నేను మిమ్మల్ని నమ్ముతా. ఎందుకంటే సో ఈ స్వామీజీల పేర్లు చెప్పి చాలా మంది దోచుక తింటున్నారు. బట్ యూట్యూబ్ ఛానల్ రాకేష్ స్వామి అని పెట్టినా, రౌడీ రాకేష్ అని పెట్టినా స్వామి. అవును, నేను స్వామీజీ అని పెట్టుకోవాలంటే గురూజీ అని పెట్టుకుంటా. ఇప్పుడు నేను రాకేష్ స్వామి గురూజీ అని పెట్టుకుంటా. వద్దు, నా పేరు ఏంది, నా ప్రొఫెషన్ ఏంది, నేను ఏం చేసి నంబర్ కూడా పెట్టనీయలేదు. నంబర్ అడిగారు చాలా మంది, నాకు పెట్టనీయలేదు. నేను ఆశ వల్లే స్వామి, ఏ రోజు ఆశ వల్లే. నేను రౌడీ రాకేష్ అని ఎందుకు పెట్టుకున్నా, నేను చేసే నా స్టైల్ అట్లా, నా ప్రొఫెషన్ వేరే ఉండే. నాకు తెలిసింది. ఇప్పుడు నేను 10 మంది, ఇప్పుడు నీకు నేర్పించినా సరే, నువ్వు కూడా విద్య చేస్తావు, నువ్వు కూడా ఇట్లా చూపిస్తావు. శివ చౌదరి అనే పెట్టుకుంటావు, శివస్వామి అని పెట్టుకో. శివ చౌదరి దగ్గర మాయలు ఉన్నాయా అంటే నాకు నేర్పియబోతున్నా. నేనేం చెప్తున్నా స్వామి, శివ చౌదరి దగ్గర మాయలు ఉన్నాయా అనే ఇంటర్వ్యూ రేపు నిన్ను చేసేటట్టు ఉంటది తెలుసా. అది నీ మాటనే నీది అది స్వామి. నీ దగ్గర దైవబలం ఉన్నది. ఆ దైవబలం ఉన్నది కాబట్టి ఈ రోజు మన ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నది. లేకపోతే అదే దైవం ఎలగొట్టేసేస్తుంది. నీకెలా కొడుతుందో నాకెలా కొడుతుందో ఆడికి రానియకుండా ఆటంకం చేస్తుంది. ఆ దైవబలం అనేది ఆ ఒక్క బలం పెరిగినప్పుడు ఆ మనిషికి అనేది అర్థమైపోతుంది. అరే పలానా మనిషి ఇట్లా మంచి అని చెప్పేసి తెలిసిపోతుంది. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీకు శుగం ఎప్పటి నుంచి వస్తుంది, దేవుడు ఎప్పటి నుంచి వస్తాడు? అది 14 years అప్పుడు మేము ఇవి అలాగుంటాయి స్వామి. ఈ ఫస్ట్ విద్య ఉండాలి. విద్య ఉండిన తర్వాత ఈ చాలా మంది విద్య మీన్స్ ఒక అమ్మవారిని ఆకర్షణ చేసుకునే శక్తి. మీరు ఆకర్షణ చేసుకొని మీ పైకి రప్పించుకున్నాడు కాదు. ఒక అమ్మవారు ఉన్నది, లేచి కూర్చున్నది. మైసమ్మ అని చెప్పేసి అంటారు, ఉప్పలమ్మ అని చెప్పేసి అంటారు, బాలమ్మ అని చెప్పేసి అంటారు, బొడ్రాయి అని చెప్పేసి అంటారు. పలానా దేవుళ్ళు ఉంటారు అంటే ఒక గ్రామ దేవతలు. ఆ గ్రామ దేవతలు లేపాలంటే ఫస్ట్ అమ్మవారిని శాంతి పెట్టే శక్తి ఉండాలి. శాంతి పెట్టాలి, లేపు నేను కొట్టేస్తుంది. నువ్వు శాంతి పెట్టకుండా నువ్వు నీకు ఏది చేయాలో అది చేస్తుంది. తెల్లారే సంవత్సరం కాకముందుకే నీకు దెబ్బ కొట్టేస్తుంది. కొందరు గుళ్ళిపోయి ఉంటాయి. నేను చేస్తా అని ముందాడుగు వచ్చిన వాళ్ళు లేపి కూర్చోబెడతారు. పెద్దోళ్ళు అని చెప్తారు, అది ఇది అని చెప్తారు. ముందాడుగు వస్తారు, కాలు కడుగుతారు, బలి తల్లినప్పుడు బలిగం పెట్టుకుంటారు, అన్ని చేస్తారు. అన్ని చేసిన తర్వాత వాళ్ళకు కొన్ని 1 year అయిన తర్వాత మొత్తం లాస్ అయిపోతారు. అప్పుడు అమ్మవారిని తప్పు పూజించి తప్పుగా చేసి అమ్మకి ఏం బలం లేకుండా చేస్తే అమ్మవారి ఇంకా ఉన్నటువంటి శక్తులని అదుపులో పెట్టలేనప్పుడు ఆ యొక్క బలమైన శక్తి అనేది నేను ఒక వీక్నెస్ లెక్క పట్టుకొని మొత్తం మనిషిని చంపేస్తాయి, లా చేసేస్తాయి. కాబట్టి ఆ ఒక్కటి కావద్దు అని చెప్పేసి ముందు విద్య నేర్చిన తర్వాత భగవంతుడు వచ్చిండు. ఏ విద్య? ఆకర్షణ. అదే చెప్తున్నా కదా స్వామి, ఏదైనా సరే మనం కంట్రోల్ చేసే శక్తి. ఏదైనా సరే ఇప్పుడు నేను దానికి ఒక పేరు నేను చెప్పాను, ఏదైనా సరే కంట్రోల్ చేసే శక్తి. సరే, ఇప్పుడు మీరు శుగము దేవుడు వచ్చినప్పుడు నెత్తి మీద బోనాలు పెట్టుకుని ఆడతారు, అవునా? ఒకళ్ళు ఒకటి పెట్టుకుంటారు, ఒకళ్ళు 2 పెట్టుకుంటారు, కొంతమంది 7, 5 ఇట్లా పెట్టుకుంటారు. నా శివయ్య నాకు ఇచ్చిన ఆజ్ఞ 2 బోనాలు. ఆ 2 బోనాల వరకే నేను ఎత్తుకొని ఆడతా. కాదు, కరెక్ట్. ఎట్లా కూర్చుంటాయి అవి? భగవాన్ స్వామిగో ఒకటి చెప్తా, నాకు ఇవి తెలిసినవి కావు. నేను అన్నీ చూసి వేసి వచ్చినా కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి చెప్పగలుగుతాడు. చెప్పాలంటే ఉత్తగా ఆడ కూర్చున్న వాళ్ళు 100 మంది చెప్తారు. అది అర్థం కానోళ్ళకు చెప్పినా వేస్ట్. అది అర్థం అయినోడికి చెప్తేనే అది తెలుస్తుంది ఏం సంగతి అనేది. ఇట్లా ఈ యొక్క బోనబలం అనేది ఇట్లా ఒక అమ్మవారి నుంచి వాకు బలం రావాలి. అందరికి దేవుడు వచ్చే బోనాలు నిలబడవు, అందరికి ఎంత చేసినా కానీ నిలబడవు. అందరికి దేవుడు వచ్చే వాకు బలం రాదు.
వాకు పూజ అనేది ఉంటుంది, భువనబలం అనేది ఉంటుంది, పీఠాబలం అనేది ఉంటుంది. పీఠాబలం అనేది ఉంటేనే ఏ గురూజీ అయినా ఏ స్వామి అయినా, నేను ఒక పర్సన్ గురించి చెప్తలేను మెన్షన్ చేసి, ఒక పర్సన్ ఏ గురూజీ అయినా ఏ స్వామి అయినా సరే స్థిరత్వం అనేది ఉండాలి, గుడి అనేది ఉండాలి, పీఠాబలం ఉండాలి. పీఠాబలం అంటే ఆ యొక్క ఆయన కూర్చొని ఆయన చెప్పేటట్టు ఒకటి ఉండాలి, ఆ యొక్క పీఠకు ఆకర్షణ అనేది ఉండాలి. అప్పుడే 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఒక ఆకర్షణ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆయన స్థిరత్వం అనేది ఒక తాన పెట్టుకొని పీఠాబలం అనేది పెంచుకుంటే 100 మంది వస్తారు, ఆ యొక్క గురువు ఇస్తారనమాట. నాకు అట్లా పీఠాబలాలు ఇవ్వలే, నాకు ఏ బలాలు ఇవ్వాలి, నాకు ఎవరు ఇవ్వలే. సాక్షాత్తు శివయ్య ఇచ్చిన విద్య నాది. నాకు శివయ్య ఇచ్చిన విద్యతోనే ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను మంచిగా చేస్తున్నా.